హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకేనా, మైండ్ మిరాకిల్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అయితే నా స్టైల్లో గులాబ్ జామున్ ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ మనము ఒక ప్లేట్ తీసుకుందాము. మనకు రెడీమేడ్గా మార్కెట్లో దొరుకుతాయి కదండి గులాబ్ జామున్ ఇన్స్టెంట్ పౌడర్స్. అవన్నీ ఒకటి తెచ్చుకున్నాను. ఒకటి తెచ్చుకొని ప్లేట్లోకి వేసుకొని కాచి చల్లార్చిన పాలు ఇందులోకి వేసుకొని కొంచెంగా వేసుకొని, మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీతో నేను కలుపుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే తీడుకుంటున్నాను అనమాట. మేము దీన్ని తీడుకుంటామని అంటాము. ఎందుకు తీడుకుంటున్నానంటే, మనకు ఒక్కొక్కసారి కొంతమందికి ఏం జరుగుతుందంటే, బాల్స్ చేసేటప్పుడు ఇరిగిపోతుంటాయి కదండి, అది ఇరకలు వస్తుంటాయి కదా. అలా రాకుండా పర్ఫెక్ట్ షేప్ రావాలంటే ఇలా బాగా తీడుకొని ఒక 15 minutes మనం పక్కన పెట్టేసుకోవాలి. బాగా మూత పెట్టేసుకొని ఆ 15 minutes గ్యాప్లో నేనేం చేస్తున్నా అంటే, ఒక పక్క పాకం పెట్టేసుకుంటున్నాను. పాకానికి ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. దానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను అండ్ 2 ఇలాచీని దంచి వేసుకున్నాను అనమాట. అలానే వేసుకున్నాను. మనము షుగర్ వేసుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే షుగర్ కింద గిన్నెకి అడుగంటిపోయి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, మారిపోతుంది అనమాట. నేనేం చేశానంటే, మరీ తిక్క పాకం కాదు, మరీ లైట్ పాకం కాదు, ఒక మాదిరిగా షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం లైట్ పాకం వస్తుంది కదండి, ఆ పాకం వచ్చేంత వరకు పెట్టాను అనమాట. దాన్ని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, అంత ఆయిల్ వేసేసుకున్నాను. అది ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ముందుగానే పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి గులాబ్ జామున్ మిక్చర్, ఆ పిండిని మనం మళ్ళీ ఒకసారి నీట్గా తీడుకొని నీట్గా బాల్స్గా చేసుకోవాలి. కొంచెం ముద్ద పిండి తీసుకొని, ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తున్నానో, 2 అరచేతుల మధ్యలో బాగా ప్రెస్ చేసి పైకి లేపుతున్నాను అనమాట. అలా లేపడం వల్ల మంచి పర్ఫెక్ట్ షేప్ అనేది మనకు బాల్స్ అనేది వస్తాయి అన్నమాట. చూడండి అన్నీ మంచిగా వచ్చాయి షేప్ మనకి. అంత లోపల ఇక్కడ ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయింది. ఒక 5-6 బాల్స్ని తీసేసుకొని స్పూన్ పైన పెట్టేసుకొని డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేసేస్తే మొక్క పైన చిట్లే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసుకొని చల్లగా అయిన తర్వాత మనం ఇంతకుముందే పాకం చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే జ్యూసీగా నోట్లో ఇట్లే వేసుకోగానే కరిగిపోయే గులాబ్ జామున్ రెడీ. ఇది నా స్టైల్లో నేను చేసిన గులాబ్ జామ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.